ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనము. మిమ్మును నడిపింతును, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ విల్ మేక్ యూ ఏ నేమ్ అండ్ ఏ ప్రైజ్ అమాంగ్ ఆల్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ when I turn back you captivity before your eyes, saith the Lord. ఈ వాక్యం వింటున్న మీకు దేవుడు మంచి పేరును తీసుకురాబోతున్నాడు. ప్రజలందరి దృష్టికి మీరు గొప్పవారుగా, మంచివారుగా కనబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుడు తన జనమును గురించి, తన జనము అనగా ఇశ్రాయేలును గురించి మాట్లాడుచున్నటువంటి మాటలు, వాగ్దానం. ఇశ్రాయేలును చెరలో నుండి విడిపిస్తానని, విడిపించిన తరువాత జనులందరి దృష్టిలో నేను మంచి పేరును, ఖ్యాతిని తెప్పిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనములో, వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి, అష్షూరు దేశంలో నుండి సమకూర్చి, ఎక్కడనూ చోటు లేనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చెదను. దేవునికి స్తోత్రం. ఒక ఐగుప్తులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుడు అనేకసార్లు ప్రజలను అలాగునే విడిపించాడు. ఐగుప్తులో ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడో మనందరికీ తెలుసు. ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడో దేవుడు మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ దేవుడు తన ప్రజలను తప్పక విడిపించే దేవుడుగా ఉన్నాడు. బంధకాలలో ఉన్నవారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలను మామూలుగా హింస పెట్టలేదు. ఐగుప్తీయులు, ఈ ఇశ్రాయేలీలు ఎక్కడ పెరిగిపోతారో, వీరు మనల్ని మించిన బలమవుతారో, మనకి మించిన జనమవుతారో అని వీరిని ఎదగకుండా చేయటం కోసము, వీరికి జ్ఞానం రాకుండా ఉండటం కోసము బహు బానిసలుగా వారిని చేశారు. బహుగా వారిని హింసించారు. అలాంటి వారు మొరపెట్టినప్పుడు ప్రభువు మోషేని వాడుకొని ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చి విస్తారమైన గిలాదు దేశంలో, లెబానోను దేశంలో వారిని విస్తరింపజేస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. విస్తరింపచేసి వదిలేసేవాడు కాదు దేవుడు, పేరునిస్తానని వాగ్దానం చేశాడు. అయితే తప్పకుండా వారికి పేరుని తీసుకొస్తాడు. మరి పేరు కావాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనము 19వ వచనములలో రాయబడి ఉన్నది. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చునట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. మంచి పేరు కావాలంటే, కీర్తి, ఘనత, ప్రతిష్ఠితలు కావాలి అంటే ప్రజలేమై ఉండాలి? ప్రత్యేకించబడిన వారై ఉండాలి.
ప్రతిష్ఠ చేయబడిన జనమై ఉండాలి. అంటే ఈ ప్రజలు యెహోవా ప్రజలు, ఈ ప్రజలు జీవము గల దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, ఈ ప్రజలు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, ఈ ప్రజలు జీవము గల దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. వీరు జీవము లేని వాటిని ఆరాధించువారు కారు, వీరు ప్రత్యేకమైన వారు. వీరు న్యాయవంతుడైన దేవుణ్ణి ఆరాధించువారు, వీరు న్యాయంగా ప్రవర్తించువారు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు తీర్పు తీర్చే న్యాయాధిపతి, మన దేవుడు సైన్యములకు అధిపతి, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వ అధికారి. సమస్తము మీద ఆయనకు అధికారము కలదు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుచున్న మనము అంత గొప్ప దేవుని ఉన్నతమైన లక్షణాలనే కలిగి ఉండాలి. కానీ జీవము గల క్రియలే చెయ్యాలి, కానీ జీవము లేని క్రియలు చెయ్యకూడదు, నిర్జీవమైన క్రియలు చెయ్యకూడదు, నిర్జీవమైన జీవితము జీవించకూడదు. ఎందుకంటే మన దేవుడు జీవాధిపతి, సర్వశక్తిమంతుడు. ఆయన పేరుకు తగినట్లుగా, ఆయన మహిమకు తగినట్లుగా దేవుని బిడ్డలమైన మనము అంత పరిశుద్ధముగా, అంత పవిత్రముగా, దేవునికి నచ్చినట్లుగా జీవించాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, అందరూ జీవించినట్టుగా మనం జీవించడానికి వీల్లేదు. ఒకవేళ అందరూ జీవించినట్లుగా మనం జీవిస్తే ఏమవుతుంది? అందరిలో ఒకరమైపోతాం, కానీ ప్రత్యేకించబడి ప్రతిష్ఠ చేయబడిన వారం మాత్రము కాము. ప్రతిష్ఠ చేయబడిన వారము కాకపోతే ఏమవుతుంది? కీర్తి రాదు, ఘనత రాదు, పేరు రాదు. అవన్నీ రాకపోతే నువ్వు ఉపయోగమేముంది భూమి మీద బ్రతికి? మనం జీవిస్తున్నాము అంటే నువ్వు నీ ఇంట్లో నీకు మంచి పేరు సంపాదించుకోవాలి, నీ వీధిలో మంచి పేరు సంపాదించుకోవాలి, నీ ఇంట్లో నీకు మంచి సాక్ష్యం ఉండాలి, నీ వీధిలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి, నీ ఊర్లో నీకు మంచి సాక్ష్యం ఉండాలి, నీ ప్రాంతంలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నువ్వు ఎంతమందికి తెలుసో అంతమంది దృష్టిలో నీకంటూ ఒక మంచి సాక్ష్యము ఉండాలి. అంటే నీ వ్యక్తిత్వము జీవము గల దేవుణ్ణి ఆరాధించు వారి వ్యక్తిత్వమై ఉండాలి, ప్రత్యేకమైనదై. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చెదను, కొడుకులు కూతుర్లు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆ పేరేమిటి? ఆ మంచి పేరేమిటి అంటే యెహోవా దాసులు. అవును, లోకానికి మనము క్రైస్తవులము అని కనబడాలి, మంచి పేరుతో కనబడాలి. మన ప్రత్యేకమైన జీవితంలో, మన ప్రత్యేకమైన మాట, ప్రత్యేకమైన విధంగా మనము లోకానికి కనిపించాలి. దేవుడు పేరునిస్తానన్నాడు, దేవుడు ఖ్యాతినిస్తానన్నాడు, దేవుడు ఘనతనిస్తానన్నాడు, దేవుడు కీర్తినిస్తానన్నాడు. ఆయన తప్పక ఇస్తాడు. ఆ కీర్తిని, ఆ పేరును, ఆ ఖ్యాతిని కాపాడుకొనదగిన వారముగా, కాపాడుకుని విధముగా కూడా మన జీవితము ఉండాలి. యోసేపుకు ఒక పేరుంది, యోసేపుకు ఒక సాక్ష్యం ఉంది. దానియేలుకు ఒక పేరుంది, దానియేలుకు ఒక సాక్ష్యం ఉంది. షద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఒక పేరుంది, వారికి ఒక సాక్ష్యం ఉంది. మన ప్రభువైన యేసయ్యకు ఒక పేరుంది. అలాగును మనకుండాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకే వేలాది కోట్లాది వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు అయా. దీనులము, హీనులము, ఎన్నికలేని వారము, తృణీకరించబడిన వారమైనటువంటి మాకు తండ్రి మంచి పేరునిస్తానంటున్నారు, ఖ్యాతినిస్తానంటున్నారు, కీర్తినిస్తానంటున్నారు, ఘనతనిస్తానంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం అయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఈరోజు మమ్మల్ని కూడా నీ దృష్టిలో ఉంచుకొని నీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పేరుని, క్రైస్తవులు అనే మంచి పేరును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుచున్నాము. మాకు ఇంటిలో సాక్ష్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, మా ప్రాంతంలో, మా ఏరియాలో, మా బంధువులలో, మా రక్త సంబంధికుల మధ్య మేమెంతమందికి తెలుసో అంతమందిలో మాకంటూ సాక్ష్యం ఉండాలి తండ్రి. మంచి పేరుని మేము కాపాడుకోవాలి. సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.